ఆత్మీయ మానవ పిల్లలకు నన్ను ఇలా పట్టుకోండి అని నేనే బతిమాలుకుంటున్నాను కాకుండా, మరి మానవ రూపాన్ని కదా, నేను ఆఖరి మనిషిని కదా, అందులో మేము తల్లిదండ్రులు మా మాట వినండిరా పిల్లలారా అంటాం కదా, అలాగ అన్నట్టు వస్తుందన్నమాట. నువ్వు అలవాట్లు ఏదోటి అదే మరి ఉన్న పళంగా మరి మీరు గుంజేస్తున్నా ఏంటి, మా నాన్నగారి దగ్గర నుంచి మా పెద్దల దగ్గర నుంచి ఏదో రకంగా చెరగాడు పెట్టేస్తున్నారా. మా తాతగారితో డైరీ ఫార్మ్ అంటే ఉద్యోగం ఇచ్చేసేలా మాటలు వినేసి మా ఇల్లు వాకిళ్ళు వేప చెట్లు కూడా లాగేసుకుని ఎలాగన్నా మనుషుల కొద్దీ రెచ్చిపోయి ఇప్పుడు కూడా ఇంకా కులాల కొద్దీ మలుపుదాం, మనుషుల కొద్దీ మలుపుదాం, ఎవరినో ఒకరిని ఉపయోగించుకుందాం. ఇప్పుడు దాకా ఒకలాగా ఇక్కడి నుంచి ఒకలాగా ఇలాగైనా తిప్పి ఎలాగైనా మా వైపు ఎవరినో కూర్చోబెట్టుకుంటాం. ఎవడో కూర్చోలేడు. మీరెవరు మనుషులు పనికిరారు భూమి మీద. నేననేవాళ్ళు ఎప్పుడో అంతమైపోయారు. మీరు ఇంకా నేను మనిషిగా కొనసాగారా, మీరే మీద అవ్వదు. మా పిల్లలుగా ప్రకటించుకోండి, మా పిల్లలుగా ప్రకటించుకొని నూతన జీవితాలు ప్రారంభించండి. ఇంకా నేను ఒక మనిషిని నా మాటలు ఎవరికో ఒకరికే తగులుతున్నాయి, ఇద్దరికి తగులుతున్నాయి అన్నట్టు అజ్ఞానంగా తెలివి తక్కువగా మలుపుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు అందరూ కలిసి మోసాలు, ఇంకా కులాలని మతాలని వ్యక్తులని కుటుంబాలని మాట్లాడారా ఎవరైనా సరే. ఆత్మీయపుత్రులు చంద్రబాబు నాయుడికి, భువనేశ్వరి గారికి, కమ్మోళ్ళకి, రెడ్లకి అందరికి చెప్తున్నాను, ఏ కులం ఏ మతం పనికిరాదు. మీరు ఏదో మేకప్ చేసి మళ్ళీ మేము ఇలాగ ఉంటాం అలాగ ఉంటాం ఇంకా వేలములమని మేము ఎవరో పలానా వాళ్ళు మా వాళ్ళని మీ వాళ్ళని ఎవరి వాళ్ళైనా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు. భూమి మీద మనిషి పనికిరాడు. కాపులంటే కాపాడే తల్లిదండ్రులు, కాపులంటే కులం కాదు, కాపాడేవాళ్ళు, కాపాడే తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు మేమైపోతాం, మేమే గురువులు అయిపోతాం అవలేరు ఎవరో కూడా. ఎవరినో నేను ఒక మాట అంటున్నాను, ఏదో ఒక వ్యక్తులు అన్నట్టు రాదు. ఏది ఏమైనా సరే పూర్వ వ్యవహారాలు ఏది కూడా ఎవరి వ్యవహారాలు కూడా సంపూర్ణం కాదు. అలా మనం గాలికి అలా కొట్టుకుపోయి వస్తున్నాం. మొట్టమొదటిసారిగా మేము మాటకే పట్టుకున్నాం చూసారా, మమ్మల్ని చిక్కబట్టాలి కేంద్ర బిందువుకు పట్టుకొని, మరణం లేని శక్తిగా మమ్మల్ని పట్టుకొని బలపరుచుకోవాలి. భూమి మీద మనుషులు పనికిరారు. నేను మనిషి అనేవాడు మనలేడిక. నోట్ చేసుకోండి. నేనేదో అరవడం కాదు, ఉన్నమాట చెబుతున్నాను. నన్నైనా ఇలా మనిషి వేస్తుంటే నన్ను మాస్టర్ మైండ్గా మార్చిన తీరుని పట్టుకోకపోతే నేను కూడా మనిషిగా మాట్లాడవలసి వస్తున్నానా? నా ఇంతగానే ఎదురు చూస్తున్నారు, అక్కడికి వస్తే ఏదో చూస్తారు, ఎవరో నాకు డబ్బులు ఇస్తారు, రక్షణ ఇస్తారు అనుకుంటే పొరపాటు. నేనే సకల సంపద స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని. నన్ను అలా పట్టుకోవాలి ప్రకృతి పురుషుడు లయగా. నోట్ చేశారా? సంతకం నాదే చెల్లుతుంది, ఎవరు సంతకాలు పెట్టలేరు. నా నెంబర్ కూడా మిస్టర్ జీరో, మిస్టర్ శ్రీమాన్ జీరో అని ఎందుకు పెట్టుకున్నాను? కేంద్ర బిందువుగా ఉంటాను. అది ఇక్కడ అడ్రస్ మళ్ళీ లేదు, అక్కడ ఏదో లేదు, ఇంకేదో మాకు డౌట్ ఉంది, మాకు వేరే పాయింట్ ఉంది. మనిషి అంటే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రపతి భవన్లో మనిషిని రద్దు చేసుకోండి. మనిషిని రద్దు చేసుకుని ఊపిరి పీల్చుకోండి. చెప్పిన మాట వినండి. మనుషులు పనికిరారు భూమి మీద.